అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గరం మసాలా పౌడర్ పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఒకసారి ఈ విధంగా చేసి స్టోర్ చేశారంటే మీ వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలా కర్రీస్ చాలా రుచిగా గుమగుమలాడిపోతాయన్నమాట. సో ఇక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఒక కప్పు ధనియాలు వేసి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్లు లవంగాలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 4 పెద్ద ఇలాచీలు, అదే చిన్నవైతే ఒక 6 వరకు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే ఇవి మాడిపోతాయి, అంతేకాకుండా గరం మసాలా అనేది చేదు కూడా వస్తుంది. అందుకని లో ఫ్లేమ్లోనే చేసుకుంటే మంచి అరోమాతో ఈ మసాలా చాలా రుచిగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని ఇవి చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే గరం మసాలా రెడీ. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రితికాస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.